అందరికీ నమస్కారం. ఏదైతే మా మాజీ కౌన్సిలర్ గారు కంజు రమణ గారి కూతురు 5 ఏళ్ల బాలిక స్కూల్ నుంచి మరి ఏదైతే మట్టపర్తి మధు అలియాస్ చంటి అన్న వ్యక్తి కుటుంబ సభ్యుల్లాగే ఉండేవాడు, దగ్గరగానే ఉండేవాడు. కానీ మరి ఏమీ ఆలోచన వచ్చింది, ఏం చేయాలన్నా ఇదితోటి మరి తెలియదు. కానీ మరి ఆ చిన్న పిల్లని 5 సంవత్సరాల పిల్లని మరి ఆ రకంగా స్కూల్ నుంచి మరి కిడ్నాప్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కిడ్నాప్ చేసి మరి రాత్రి అంతా కూడా ఇక్కడ గన్నవరంలో ఏదో అరటి పండు తోటలో పెట్టి మరి పొద్దున్న అయ్యేటప్పటికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మరి ఈ సమయంలో ఇక్కడ మీ అందరికీ గుర్తు చేయాల్సింది ఏంటంటే పోలీసుల యొక్క పనితీరు చాలా చాలా అంటే చాలా ప్రశంసనీయం. అంతేకాకుండా పోలీసులతో పాటు మా టౌన్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, మా ప్రతి కార్యకర్త కూడా ఒక పోలీస్ లాగే మరి కష్టపడి రాత్రంతా కూడా ఎక్కడెక్కడైతే క్లూలు దొరికాయో అక్కడక్కడికి వెళ్ళి మరి మా టౌన్ ప్రెసిడెంట్ గారు కూడా అక్కడికి గన్నవరం వెళ్ళేటప్పుడు అక్కడ బైక్ దొరకడం జరిగింది. లేకపోతే ఇంకెవరో ఇంకొకరికి వెళ్ళేటప్పుడు బుక్స్ ఇంకా బయట దొరకడం జరిగింది. ఈ రకంగా అందరూ కూడా అది రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద తీసుకుని మరి ఆ రకంగా పోలీసులకి హెల్ప్ చేస్తూ మరి నిందితుడికి ఎక్కడా ఏమీ క్లూలు లేకుండా ఎక్కడా ఏమీ చేయడానికి అవకాశం లేకుండా లాస్ట్కి అతను పొద్దున్న అయ్యేటప్పటికి వదిలేసి వెళ్ళిపోయాడంటే మరి ఇది ఖచ్చితంగా పోలీసులందరినీ కూడా ప్రశంసనీయం. అలాగే మా టౌన్ సిఐ గారు మరియు మన ప్రధాన కార్యదర్శి చెల్లిబెన్ సింగ్ గారు కానివ్వండి, మన టౌన్ ప్రెసిడెంట్ గారు సంసార్ నానిగారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రాత్రి అంతా కూడా పడుకోకుండా మరి కష్టపడి ఆ రకంగా మరి పాప దొరికిందంటే వీళ్ళందరూ కూడా ప్రశంసనీయం. ఇదే సందర్భంగా నేను ఇంకోటి కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను. జిల్లాలో గంజాయి వాడకం చాలా తారాస్థాయిలో ఉంది. ప్రతి కుర్రోడి దగ్గర కూడా, కాలేజ్ ప్రతి కుర్రోడి దగ్గర కూడా సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళు గాంజా కొడుతున్నారు, లేదంటే ఫెస్టివల్స్ అయ్యేటప్పటికి గాంజాలు కొట్టి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. దయచేసి దీన్ని అరికట్టాలని మేము కోరుతున్నాం. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు మరి గాంజా యథేచ్ఛగా దొరికేస్తుంది, ఎక్కడంటే అక్కడ దొరికేస్తుంది. మరి దీన్ని ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవట్లేదని మా మీద కూటమి ప్రభుత్వం మాకు బుద్ధి జల్లింది. మరి దానికి 10 ఇంతలుగా ఈరోజు మరి గంజా దొరుకుతుంటే కూటమి ప్రభుత్వం నాయకులు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానీ గాంజా అరికట్టే చర్యలు ఎందుకు చేపట్టట్లేదని ఈ సందర్భంగా నేను వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా గాంజా కానివ్వండి, లేదా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి మద్యం కానివ్వండి, కల్తీ మద్యం కానివ్వండి, ఇవన్నీ అరికడితే ఇలాంటి యొక్క సంఘటనలు తక్కుతాయి అని ఈ సందర్భంగా అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను. మరొకసారి టౌన్ సిఐ గారు కానివ్వండి, లేకపోతే డిఎస్పీ గారు కానివ్వండి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి నా యొక్క అభినందనలు తెలుపుకుంటూ, అలాగే రాత్రి అంతా కూడా కష్టపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పంపిస్తున్నాను. ఇలా చేసే వాళ్ళు నిందితులు ఏం చేస్తే బాగుంటుంది? ఖచ్చితంగా ఏదైతే నిందితుడు ఉన్నాడో నిందితుడిని అతి త్వరగా అతన్ని పట్టుకొని మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి చిన్నపిల్లల జోలికి కానీ, ఇలా అమ్మాయిల జోలికి కానీ రాకుండా ఖచ్చితంగా మొత్తం కోనసీమ జిల్లా కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా గుర్తుపెట్టుకునేలాగా మరి అతన్ని శిక్షించాలి. అది ఏ రకంగా చేస్తారనేది మరి పోలీస్ డిపార్ట్మెంట్కి వదిలేస్తున్నాను. కానీ ఖచ్చితంగా ఇది ఒక లెసన్గా ఉండాలని మాత్రం నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్కౌంటర్ ఇస్తున్నాను. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మా అందరికీ తెలుసు, నిన్న సాయంకాలం 5 గంటల సమయంలో మన కంజు రమణ గారి కుమార్తెని, కుమార్తె చెప్పకూడదు మేము, కంజు రమణ గారి కుమార్తె 10 సంవత్సరాలు పాపని స్కూల్ నుంచి ఆమెకి దగ్గర బంధువు అయినటువంటి మట్టపర్తి వీర సత్యమూర్తి అనే యువకుడు ఆమెని అపహరించి 2 వీలర్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడని చెప్పి మనకి తల్లిదండ్రుల ద్వారా కంప్లైంట్ అందిన వెంటనే మా పోలీస్ సిబ్బంది, మా టౌన్ సిఐ గారు, టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, అలాగే ఐపోలవరం ఎస్ఐ, ఉమ్మడవరం సిఐ గారు విడిగా కాకినాడలో సెర్చ్ ఆపరేషన్ చేశారు. మొత్తం 4 టీములుగా టోటల్గా సెర్చ్ ఆపరేషన్స్ రాత్రి చేయడం జరిగింది. ఈ చర్చల క్రమంలో ఈ సెర్చెస్ క్రమంలో మాకు ఈ ముద్దాయి కాకినాడ బస్టాండ్ వెనకాల
ఒక సెల్ ఫోన్ కొంటున్నట్టుగా మాకు సమాచారం రావడం మీద ఇమ్మీడియట్గా తక్షణం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని పోలీసు వారు రావడం చూసి అతను దూరం నుంచి మళ్ళీ అగైన్ అక్కడి నుంచి పారిపోయాడు. మేము మా దగ్గర ఉన్న టెక్నికల్ పెట్టి బేస్ చేసుకుని సాంకేతిక సౌలభ్యాన్ని ఉపయోగించుకుని దాన్ని బేస్ చేసుకుంటూ వచ్చాము. గత రాత్రి అతను పి గన్నవరం మండలంలో ప్రవేశించాడని మాకు సమాచారం రావడంతో వెంటనే పార్టీని పి గన్నవరం మండలంలో పంపించడం జరిగింది. తెల్లవారు గత రాత్రి నుంచి ఈరోజు ఉదయం సుమారు 1 గంట క్రితం వరకు కూడా కంటిన్యూ సెర్చ్ ఆపరేషన్స్ అనువడున జోడించాము. అతను తన బంధువులు, ఇల్లు, తోటలు, ఖాళీ ప్రదేశాలు అన్నీ కూడా సెర్చ్ చేశాము. ఈ క్రమంలో మాకు ఈరోజు ఉదయం ఈ గంటి పెద్దపూడి మన పి గన్నవరంతో గంటి పెద్దపూడి రోడ్లో ఎర్రంశెట్టి వారి పాలెంలో ఈ బాలికని మేము ట్రేస్ చేయడం జరిగింది. పోలీసు వారిని చూసి ఆ ముద్దాయి సత్యమూర్తి అతనికి దూరంగానే చూసి పరారైపోయాడు. మేము అతని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము. అతనికి తగిన విధంగా మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాము. తల్లిదండ్రులు కూడా వారు సాటిస్ఫై అయ్యేలాగా ఆ ముద్దాయిని ప్రాపర్గా మేము వారి ముందు ప్రాపర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. తల్లిదండ్రులు చాలా సంతోషించారు. పిల్లని చాలా సేఫ్గా తీసుకొచ్చి అప్పగించినందుకు. నాతో పాటు ప్రజలు, స్థానికులు, వారు చేసిన వారు బంధువులు అనేక మంది కూడా తెల్లవార్లు నిద్రాహారం మానేసి సెర్చ్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. బిడ్డని క్షేమంగా తిరిగి ఈరోజు మనం తల్లిదండ్రులకి అప్పగించగలిగాము. ఆ బిడ్డకి తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ సెర్చ్ ఆపరేషన్స్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు ప్రెస్ వారికి అందరికీ కూడా చాలా నిన్న అద్భుతమైనటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిన్న న్యూస్ బహుశా 99% అదే కారణం మనకి పాప ఈరోజు బిడ్డగా దొరకడానికి. దీనికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మా డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియదు. మరి ఈ మొత్తం ఈ ఎంటైర్ సెర్చ్ ఆపరేషన్ కూడా పూర్తిగా దీనికి దగ్గరుండి పర్యవేక్షించిన మా సూపరింటెండెంట్ పోలీసు వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ.